సిన్నవ్వకుండా అమరు సింగేమో సిరునవ్వుతోని ఇంటికి చేరి మైనావతికి ఎంతో ధైర్యాన్ని చెప్పి పసుపు గంధి పట్నమే తాను పోయి ఉడుత శివలింగును గలుసుకొని తన తెలివితేటలతో ఆకట్టుకొని తక్కువ ధరకే ముచ్చాలు తీసుకొని తిరిగి వచ్చినాడే. చూడు అమర్ సింగు, ఇంకా 4 రోజులైతే మన తానికి ముచ్చాలు కొనుక్కపోయే తోటలు వస్తారు. అందుకని నువ్వు వీటి నుంచిటే పసుపు గందికి పోయి ఇంకా తక్కువకు బేరమాడి ముచ్చాలు తీసుకునిరా. నువ్వు వచ్చినాక జీతం సంగతి మాట్లాడదాం. అలాగే సేటు గారు. ఆగండి ప్రభు. ఏమైంది దేవి? అదిగో నాదా భూలోకాన మేడపైకి మీరు చూస్తున్నారా? పుత్తడి బొమ్మల ఉన్న సుందరి ఎవ్వరో మీరు వివరిస్తారా? ఓ పార్వతి, ఆ సుందరి పేరు మైనావతని అందరంటారు. మేనబావ అమరు సింగును మెచ్చి చేసుకున్నదా ఇల్లాలు. అమరసింగు నీతి గల్లోడు, ముత్యాల వ్యాపారము చేస్తాడు. 4 రోజులకొక్క రోజే ఇంటికొస్తూ పోతుంటాడు. ముచ్చటైన దంపతులకు ఇంతవరకు సంతానము లేదు, అయినా వాళ్ళు నిమ్మలంగున్నారు. మైనావతికి సంతానమే లేదా? అసలు ఆ ఇల్లాలికి సంతాన బలం ఉందంటారా? మైనావతికి సంతానముందమ్మ, కోటికొక్క కొడుకు పుడతాడమ్మా. ఈ అర్ధరాత్రి ఇద్దరి పేరా మంచి ముహూర్తం ఉన్నాదమ్మా. ఆ ముహూర్తములా వాళ్ళు గలిస్తే మైనావతి కడుపు పండుతుందమ్మా. ఈ గడియ దాటితే వాళ్ళకి జన్మలో సంతాన యోగం ఉండబోదమ్మా. అయ్యయ్యో ఓ స్వామి, నీవేమి లీలనయ్యా, భార్య భర్తల నడుమ దూరమే పెడితివయ్యా. అంత దూరం నుండి అర్ధరాత్రిలోగా భర్త ఎట్లా వస్తాడయ్యా, భార్యనెట్లా కలిసేనయ్యా? పాపమా మైనావతిది, పాపమా మైనావతిది, గొడ్రాలి బతుకయ్యేనా? బోలా శంకరుడంటారు నిన్ను మరచిపోకయా, నువ్వు మార్గమే చూపయ్యా. ఈ అర్ధరాత్రిలోగా భార్యాభర్తలని కలిపే భారమే నీదయ్యా. జంట పక్షులారా, ఎలాగైనా ఈ అర్ధరాత్రి ఆ భార్యాభర్తల్ని కలపాల్సిన బాధ్యత మీది. నమః శివాయ. నమః శివాయ.
అర్ధరాత్రి లోపల తాను నన్ను చేరేదెట్లనో పిల్లా జల్లలు లేక నాది గొడ్రాలి బతుకై పోవునో. అమ్మా మైనావతి, నువ్వేం రంది పడకు. నీ భర్త ఎంత దూరాన ఉండని అనుకున్న గడియ లోపల తీసుకొచ్చి నీ ముందు నిలబెడతా. నమః శివాయ. అయ్యో, ఆ దేవుడు నాకు నా మైనావతికి ఎంత పెద్ద పరీక్ష పెట్టిండు. ఇంత తక్కువ సమయంలో మైనావతిని చేరడం నా వల్ల అవుతుందా? ఇప్పుడెలా? నాయనా, నువ్వేమీ కంగారు పడకు. ధైర్యంగా నా వీపు మీద కూర్చో. గడియ లోపల నిన్ను నీ భార్య దగ్గరికి చేర్చుతా. పక్షిరాజా, ఈ రాత్రి మైనావతిని చేరుకోవడం ఎంత ముఖ్యమో తెల్లారసరికి తిరిగి ఇక్కడికి చేరుకోవడం అంతే ముఖ్యం. ఇది సాధ్యమయ్యే పనేనా? నాయనా, భారం నా మీద వేసి నువ్వు నిశ్చింతగా ఉండు. మైనావతి, మైనావతి, ఓ మైనావతి, మైనావతి. పండు ఎన్నెల్లోన పాలరాతి బొమ్మలాగా ఉన్న నిన్ను చూడగానే మైనావతి ఎటు దప్పిపోయెనమ్మో నామతి. మైనావతి ఎటు దప్పిపోయెనమ్మో నామతి. పొంగె పరువాలకు అడ్డు కట్టేయన నిన్ను నా గుండెలో దాచిపెట్టేయన. మైనావతి ఎటు దప్పిపోయెనమ్మో నామతి. మైనావతి ఎటు దప్పిపోయెనమ్మో నామతి. నీ మంచి మనసులో నాకింత చోటిచ్చి ఈ జీవితానికి బాటలు వేసిన దేవుడా, నీ పాదదాసి నేనే కదా. నా దేవుడా, నీ పాదదాసి నేనే కదా. నా ఆశవైన, నా శ్వాసవైన, నా ధ్యాసవైన అన్ని నువ్వే కదా. నా దేవుడా, నీ పాదదాసి నేనే కదా. నా దేవుడా, నీ పాదదాసి నేనే కదా. నీలేత బుగ్గల్ని చిరిమి వేసుకొని నా ముచ్చటంతా తీర్చుకోవాలని వెచ్చనైన నీ కౌగిలిలో నా వేడుకలెన్నో చేసుకోవాలని. చిన్ని మనసు నన్ను తొందర పెడుతుంటే చింత చింత నిప్పులాగా మండుతుంటే మైనావతి ఎటు దప్పిపోయెనమ్మో నామతి. మైనావతి ఎటు దప్పిపోయెనమ్మో నామతి. నీ ప్రేమ వరదల్లో మునిగిపోవాలని, నీ ఊహల్లో నా తేలిపోవాలని,
నీ పూజకు నేను పువ్వు కావాలని నీ పాదపీఠాన రాలిపోవాలని ఎల్లవేళలా నా మనసులో నా నిండిపోయి బతుకు పండిపోయే నా దేవుడా నీ పాదదాసి నేనే కదా నా దేవుడా నీ పాదదాసి నేనే కదా మైనావతి ఎటు దప్పిపోయెనమ్మో నామతి మైనావతి ఎటు దప్పిపోయెనమ్మో నామతి నా దేవుడా నీ పాదదాసి నేనే కదా నా దేవుడా నీ పాదదాసి నేనే కదా పక్షి ప్రాణాలు నేను తీశానా? నేనంతటి పాపిని కానమ్మా. ఛీ నోర్ముయ్ భార్యతో కలిసిన నీవు కనీసం స్నానమైనా చేయకుండా దైవశక్తి గల పక్షిపై కూర్చుని ప్రయాణం చేసి వచ్చినందుకే నా పక్షి మైల